ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం మనల్ని దేవుడు చక్కనైన రీతిలో నడిపిస్తూ వస్తూ ఉన్నారు. ఎంతో మందిని పరిశుద్ధ ఆత్మదేవుడు బలపరచడం మేము చూస్తూ ఉన్నాం. ఎంతో మంది జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి, ఎంతో మంది బ్రతుకులు మార్చబడుతున్నాయి. మీ సాక్ష్యాలను మేము వింటున్నప్పుడు ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం ఇలా లేవగానే దేవుని మాటల ద్వారా మనము బ్లెస్ అవుతూ ఉన్నాం కదా. ప్రత్యేకింపబడి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. దేవుని మాటలు బలమైనవి, శక్తివంతమైనవి. ఆయన మాటలు మనల్ని బాగు చేస్తాయి. ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? 125వ కీర్తనలు 1వ వచనం. యెహోవా యందు నమ్మికయుంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా యందు నమ్మికయుంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. అవునండి, కొన్ని పరిస్థితులు మనల్ని కదపాలని చూస్తూ ఉంటాయి, కదిలించాలని చూస్తూ ఉంటాయి, మనల్ని పడగొట్టాలని చూస్తూ ఉంటాయి, మనల్ని పడవేయాలని చూస్తూ ఉంటాయి, లేదా మనల్ని చాలా భయంకరమైన పరిస్థితిలోనికి తీసుకొని వెళ్ళాలని చూస్తూ ఉంటాయి. కానీ దేవుడు గొప్పవాడండి. ఆమేన్. ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఖచ్చితంగా ఆయన నిలబెట్టే దేవుడై ఉన్నారు. కొన్ని పరిస్థితులు, కొన్ని అడ్డంకులు, ఆటంకులు చూడండి మన జీవితాల్లో వస్తూ ఉంటాయి, కానీ మనము నిలబడాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే ప్రార్థన జీవితం, అదే విశ్వాస జీవితం, అదే నిలకడ జీవితం, అదే మంచి స్వభావాలు, మంచి గుణాలు, మంచి తీర్మానాలు, మంచి నిర్ణయాలతో ఎప్పుడు మనం అలానే నీతి కలిగిన జీవితాలతో అలా స్థిరంగా ఉంటే ఆయన ఖచ్చితంగా ఆయన నమ్ముకున్న వారిని ఎన్నటికి కూడా కదలనీయకుండా అద్భుతమైన రీతిలో చూడండి సియోను కొండ వలె అలా స్థిరముగా ఉంచుతారు. ఆమె ధైర్యంగా ఉండండి. చూడండి, దేవుడు గొప్పవాడండి. ఆమె మనుషుల వైపు మనం చూసినంత కాలం మనకెన్నో విషయాల్లో బాధ కలుగుతూ ఉంది. మనుషులు మనల్ని నమ్మకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నారు. ఆయన మనకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని మనం ఎరిగి ముందుకు సాగుదాం. ఆమె చూడండి, ఈ లోకంలో మనకి ప్రతిఫలము రాకపోయినా పర్లేదు, కానీ ఆ పరలోక రాజ్యంలో ఖచ్చితంగా మనకంటూ ఒక ప్రత్యేకింపబడిన స్థానము, ప్రతిఫలం ఉంటుందండి. ఆమె ఇదంతా మనం దేని కొరకంటే ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవడం కొరకే కదా. ఇక్కడ ఇది లేదని, అది లేదని, ఇలా అన్నారని, లేకపోతే ఎన్నో విషయాల్లో కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, పరిస్థితులు బాగాలేవని. కానీ పరలోక రాజ్యంలో ఇవన్నీ ఏవి ఉండవండి. ఆ స్థానాన్ని మనం సంపాదించుకునే వారిగా మనం ఉండాలి. ఇక్కడ పేరు ఉండకపోవచ్చు, కానీ దేవుని దగ్గర మన పేరు ఉందా లేదా, స్థానం ఉందా లేదా, లేకపోతే ఆయన దగ్గర బలానమ్మకమైన మంచి దాసుడనే పేరు మనతో ఉందా, ఇవి మనం చూసుకోవాలి. ఆమె లోకము వైపు ఎప్పుడు చూసినా లోకము కదా, మనుషులు, లోకంలో ఉన్న మనుషులు అంతే కదా. సాతాను ఎన్నో గలిబిలి చేయాలని, ఎన్నో విషయాల్లో ఎంతో భయంకరమైన పరిస్థితి తీసుకురావాలని చూస్తూ ఉంటాడు. కానీ అపవాది పైన విజయం ఎవరిది? దేవునిదే. ఆమెన్. ఆయన బిడ్డలదే. ఆమెన్. ఈ ఉదయకాల సమయం ధైర్యంగా ఉంచండి. ఆయన యందు నమ్మిక ఉంచడం ఎప్పుడు కూడా మనం మానద్దు. ఆయన యందు నమ్మిక ఉంచి ముందుకు సాగుదాం, బలవంతులుగా ఉందాం. ప్రభు కార్యం మన జీవితంలో జరుగును గాక. ఆమె ఉదయకాల సమయం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా అద్భుతంగా మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. అందుని బట్టి మీ నామానికి మహిమ కలుగును గాక. మేము ప్రార్థిస్తూ ఉన్నాం, కృప చూపించమని వేడుకుంటున్నాం. అయా ఎదుకోండి, నీ అందు నమ్మిక ఉంచు వారిని ఎన్నడూ కూడా కదలనీయకుండా అయా ఎదుకోండి స్థిరముగా నిలబెట్టే దేవుడవై ఉన్నాం. అయా సహాయము చేసే అద్భుతమైన దేవుడవై
దేవుడివై ఉన్న నీవు తప్ప మాకెవ్వరూ దిక్కులేరయ్యా. నీవే మా దిక్కు, నీవే మా ఆశ్రయం, మా కోట. ఎంతమంది అయితే ప్రభు భయంకరమైన సమస్యలతో, భయంకరమైన పరిస్థితులతో, ఆటుపోట్లతో, ఇంకా ఎన్నో విషయాల్లో అయా బలహీనలు అయిపోతూ ఉన్నారు. అయా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకున్నాం. మీరు బలము చేత నింపమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయమని వేడుకున్నాం. గొప్ప వారకులు గాక, గొప్ప స్థితిలో ఉందరు గాక, దీవించబడదురు గాక. ప్రతి విషయంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా అలా నిలకడగా నిలబడే అనుభవంలోనికి మీరు నడిపించండి అయా. సహాయం చేయండి అయా. ఇదిగోండి అద్భుతం జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు. కృపలోనికి మీరు నడిపించమని వేడుకున్నాం. అలానే మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఉదయకాల సమయం నిరుత్సాహంతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో వారి జీవితాలలో ఆయా ఎన్నో పరిస్థితులను బట్టి దుఃఖపడుతూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో ఒక చక్కని తీర్మానంతో బిడ్డలు ముందుకు సాగుదురుగాక, మంచి ఆరోగ్యం ఉండదుగాక. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.